హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న పెద్ది సినిమా కాన్సర్ట్లో జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్లో ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా పెద్ది సినిమాలోని అచ్చయ్యమ్మ పాత్ర గురించి కూడా ప్రస్తావించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో పెద్ది ఒకటి. పెద్ద సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసను మాట్లాడే విధానం చాలామందిని విపరీతంగా ఆకర్షించింది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపించాడు చరణ్. ఆ పాత్రలో గోదావరి యాస మాట్లాడాడు. రామ్ చరణ్ టాలెంట్ అంతా కూడా బయటపెట్టిన సినిమా రంగస్థలం. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు చరణ్లోని మరో అవతారాన్ని పెద్ది సినిమాతో బయటికి తీస్తున్నారు. ఈ సినిమా కోసం పెద్ద టెక్నీషియన్స్ని కూడా హైర్ చేశారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ కొమరంపులి సినిమా తర్వాత తెలుగులో సంగీతం చేస్తున్న సినిమా పెద్ది. ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఈ ప్రాజెక్టు కోసం ఒప్పించాడు అంటే ఇది ఎంత పవర్ఫుల్ సబ్జెక్టుతో అర్థం అవుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరికీ నమస్కారం అని కేవలం తెలుగులో చెప్పి మిగతాదంతా ఇంగ్లీషులో ఫినిష్ చేస్తారు. అయితే జాన్వీ కపూర్ మాత్రం మాట్లాడింది కొద్దిసేపైనా కూడా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ నేడు హైదరాబాదులో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో జాన్వీ కపూర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేను ఈ రోజు నాగా భావించే వారితో కలిసి ఈ వేదికపై ఉండటం చాలా ఆనందంగా ఉంది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది జాన్వీ కపూర్. ఈ సినిమాలో అచ్చయ్యమ్మ అనే పాత్రలో కనిపిస్తుంది జాన్వీ కపూర్. గతంలో కొన్ని సినిమా ప్రమోషన్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో భాగంగా ఈ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన జాన్వీ లుక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లో వచ్చిన తుఫానులు కూడా ఆ సినిమా ప్రభంజనాన్ని ఆపలేకపోయారు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఒకవైపు శ్రీదేవి కూతురు మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి కుమారుడితో ప్రాజెక్టు సెట్ చేశాడు బుచ్చిబాబు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ చాలామంది ప్రేక్షకులకు ఉంది. ఈ సినిమా మార్చి 25, 2026లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడిన విధానం సినీ వర్గాల్లో, అభిమానుల్లో గొప్ప చర్చనీయాంశంగా మారింది. పెద్ది సినిమాపై అంచనాలు మరింత పెంచుతూ ఆమె మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.